ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి సీత ఇక్కడికొచ్చావు? మా అక్క కోసం వచ్చాను. అదేంటి సీత, మీ అక్క విషయం మేం చూసుకుంటామని మహా మన ఇంట్లోనే చెప్పింది కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చావు? నేను మా అక్కతో మాట్లాడాలి. మేడం వాళ్ళు మధుతో అంతా మాట్లాడారు సీత, మళ్ళీ నువ్వేం మాట్లాడతావు? నేను మీతో మాట్లాడడానికి రాలేదు, మా అక్కతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంత సీరియస్ అవుతున్నావు సీత? ఇప్పుడేమైంది? మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళ చేతుల్లో మా అక్కను పడనివ్వను. ఏం మాట్లాడుతున్నావు సీత? మేం మీ అక్కకి మంచి చేయడానికే వచ్చాం. మీరు ఎలాంటి మంచు చేస్తారో నాకు బాగా తెలుసు, అందుకే మీ వెనకే వచ్చాను. చూసావా మధుమిత, మేము నీకోసం అంత దూరం నుంచి వస్తే నీ చెల్లెలు సీత ఎలా మాట్లాడుతుందో? సీత ఎప్పుడూ ఇంతేనమ్మా. మేం మంచి చేయాలనుకుంటే తను అడ్డుపడుతుంది. అక్క, నీతో మాట్లాడాలి, కాస్త పక్కకొస్తావా? ఇక్కడే మాట్లాడు సీత. నేను మా అక్కతో పర్సనల్ గా మాట్లాడాలి. రాక్క. సీత మధు మనసు మార్చేస్తుందేమో మేడం, మధు మీతో రాకుండా చేస్తుందేమో. సీత అందుకే వచ్చుంటుంది. ఇప్పుడేం చేద్దాం మహా? నా కోసం మహాలక్ష్మి గారు వచ్చారు కదా సీత, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? అదేం ప్రశ్నక్క? నీకోసం ఆవిడ రావడానికి నేను రావడానికి తేడా లేదా? అది కాదు, నీకు తెలిసే ఆవిడొచ్చింది కదా అంటున్నాను. నువ్వే ఆవిడ్ని ఆయన్ని పంపించావేమో అనుకున్నాను. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు నాతో చెప్పలేదు. బ్యాగ్ తీసుకుని నువ్వెక్కడికి బయలుదేరావు? మహాలక్ష్మి గారింటికి, అదే మీ ఇంటికే. సూర్యని బయటికి తీసుకొచ్చే వరకు నన్ను మీ ఇంట్లో ఉండమని మహాలక్ష్మి గారు చెప్పారు. అంటే మా అక్కను నీ దగ్గరికి రప్పించుకుని నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావు అత్తయ్య? ఎవరింట్లోనూ ఉండాల్సిన కర్మ నీకేంటక్కా? మనకు మన పుట్టిల్లు లేదా? మన అమ్మ నాన్న లేరా? ఉండి ఏం ఉపయోగం సీత? వాళ్ళకి నన్ను ఆదుకోవాలని లేదు కదా. నేనిప్పుడే మన ఇంటికి వెళ్ళి అమ్మ నన్నులతో మాట్లాడొస్తున్నానక్కా. నిన్ను తీసుకురమ్మని నాన్న చెప్పారు. కేసు తేలేంత వరకు నువ్వు అమ్మ నాన్నల ఇంట్లోనే ఉండొచ్చు. పద వెళ్దాం. వద్దు సీత, నేను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కదలుచుకోలేదు. నేను మహాలక్ష్మి గారితోనే వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.